ముస్లిమ్స్ అవుతారు, కాఫిర్లు అవుతారు. ఓకే. అల్లాని నమ్మి వాళ్ళ మత విశ్వాసాలతో తెల్ల టోపీ పెట్టుకొని నమాజ్కి వెళ్ళే వాళ్ళు మోమిన్స్ అవుతారు. ఓకే. అందుకే అంబేద్కర్ గారు ఇస్లాం ఈజ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఓన్లీ అని అన్నాడు. అంటే వాళ్ళ సోదర భావం ముస్లింకి ఉంటుంది తప్ప ముస్లింకి హిందూకి ఉండదు. అంటే భాయి చారా అనేది ముస్లింకే ఉంటుంది. మన దగ్గర మనతోని వాళ్ళు చేసేది భాయి చారా కాదు. మన దగ్గర ఈ సెక్యులర్ వాళ్ళు మాట్లాడే దానిలో గంగా జమున తేజీబ్ అని పిచ్చివాగుడు వాగుతుంటారు. గంగ ఎవరిది? హిందూది. జమున ఎవరిది? హిందూది. మరి ఒకవేళ గంగా జమున తేజీబ్ వాళ్ళదే మనది అయితే మొన్న సంగమం అప్పుడు గంగా సరస్వతి యమున సంగమం అయినప్పుడు మరి ముస్లింలు వచ్చి సంగమ స్నానం చేసిండ్రా? మరి జమున తేజీబ్ వాళ్ళది ఎట్లయితుంది? గంగా తేజీబ్ మనది ఎట్లయితుంది? గంగా జమున తేజీబ్ హిందూది. కాబట్టి ముస్లింలందరూ టెర్రరిస్టులు అవుతారా అని మనం అనలేం, కానీ టెర్రరిస్టులందరూ మాత్రం ముస్లింలే. టెర్రరిస్టులందరూ ముస్లింలే. ఓకే. సో హిందువులు ఎవరు ఉండరు? మీకు ఎక్కడన్నా టెర్రరిజం చేస్తే హిందువులకి స్వర్గానికి వెళ్తావు అని చెప్పిండ్రా? లేదు. కానీ ఇక్కడ అంటే హిందువులు అంటే హిందువులను ముస్లింలుగా చేంజ్ చేసి వాళ్ళని తీసుకెళ్తున్నారు కదా చాలా. ముస్లిం అయినాకనే టెర్రరిస్ట్ అవుతావు. ఓకే. హిందూగా ఉన్నప్పుడు నువ్వు టెర్రరిస్ట్ కావు.